ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు హార్ట్ఫుల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియోలో ఎఫ్బిఓ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే అతి ముఖ్యమైన సబ్జెక్టు జనరల్ సైన్స్ మరియు ఎన్విరాన్మెంట్. ఈ సబ్జెక్టుకు సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు ఏంటి, బిట్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, అతి ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు జనరల్ సైన్స్ మెటీరియల్ దొరకట్లేదు. ఈ అంశాలను ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎట్టి పరిస్థితుల్లో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, అతి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం చేస్తూ ఉంటాయి. ఓకేనా? జనరల్ సైన్స్ అనేది పార్ట్ బిలో మనకి మెన్షన్ చేశాడు. ఇందులోనే ఎన్విరాన్మెంట్ మెన్షన్ చేశాడు. జనరల్ స్టడీస్లో కూడా మనకి ఎన్విరాన్మెంట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ సైన్స్ గట్టిగా మనం పట్టుకున్నట్లయితే ప్రిలిమ్స్ అనేది హ్యాపీగా మనం క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకేనా? ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి మిగిలిన కొంచెం యావరేజ్గా చూసుకున్న కరెంట్ అఫైర్స్ బాగా చదువుకుంటే మనం ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ అనేది గట్టెక్కిపోతామండి. మొదటి అంశం అది. అయితే జనరల్ సైన్స్కి సంబంధించి ప్రెజెంట్ సిలబస్ అంతా కవర్ అయ్యేటట్టు ఏ బుక్ లేదు. మరి ఎలా చదవాలి? తెలుగు మీడియం వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంది. ప్రెజెంట్ ఉన్నటువంటి ద బెస్ట్ మెటీరియల్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ చాలా బాగుందండి, ఫెంటాస్టిక్ ఉంది. సిలబస్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవ్వకపోయినా ఒక 4 చాప్టర్స్ మనకి 4-5 యూనిట్స్ అనేది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? మనం ఎఫ్బిఓకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తాం, అందరికి తెలిసింది. అయితే రేపు టెస్ట్ నెంబర్ 2 ఉంది, అది పక్కన పెడితే టెస్ట్ నెంబర్ 6 నుంచి టెస్ట్ నెంబర్ 10 వరకు కంప్లీట్ ఫోకస్ అంతా జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది. బిట్స్ ప్రిపేర్ చేసే ఫ్యాకల్టీకి నేను అదే చెప్పాను. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో అవి ముందు పెట్టుకొని ప్రతి లైను మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు బిట్స్ రూపంలో ఫామ్ చేసి దాన్ని టెస్ట్గా తయారు చేయమని చెప్పాను. ఎందుకంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నుంచే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ నుంచే మనకి ఎగ్జామినర్ అనేవాడు క్వశ్చన్స్ పిక్ చేస్తాడు. డైరెక్ట్ స్టేట్మెంట్స్, డైరెక్ట్ లైన్స్ కూడా దింపిస్తాడు ఎగ్జామ్. కనుక నేను మా ఫ్యాకల్టీకి కూడా అదే చెప్పాను. 6 నుంచి టెస్ట్ నెంబర్ 10 వరకు అయ్యేలోగా మీకు దాదాపు 250 బిట్స్ జనరల్ సైన్స్లో కవర్ అవుతాయి. గ్రాండ్ టెస్ట్లో మరొక 200 కవర్ అవుతాయి. ఈ విధంగా ఒక్క జనరల్ సైన్స్కి సంబంధించి మన 500 బిట్లు టెస్ట్ రూపంలో పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మరొక 500 బిట్లు అదనంగా మీకు కవర్ అయ్యి దాదాపు ఎగ్జామ్ అయ్యే లోపు మన టెస్ట్ సిరీస్ ద్వారా 1000 బిట్లు కవర్ చేయడం జరుగుతుంది. ద బిగినర్కి ఎక్స్పర్ట్కి కూడా అందరికీ ఉపయోగపడేటట్టు బిట్స్ ఫ్రేమ్ చేస్తాం. రెండోది, మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఇండెక్స్ పేజ్ చూడండి. అందులో మనకి చాప్టర్ 5 లైఫ్ ప్రాసెస్ అని ఉంది, జీవక్రియలు. ఇది డైరెక్ట్గా మన సిలబస్లో మెన్షన్ చేశాడు. చాప్టర్ నెంబర్ 7 చూడండి, రీప్రొడక్షన్, జీవుల యొక్క ప్రత్యుత్పత్తి. ఇది కూడా మన సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేశాడు. చాప్టర్ నెంబర్ 8 హెరిడిటీ, అనువంశికత కూడా మనకు సిలబస్లో ఉంది. అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్ నెంబర్ 13 మన పర్యావరణం కూడా సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకేనా? ఎగ్జామ్ అనేవాడు 99% ఈ బుక్ ముందు పెట్టుకుంటాడు, ఎందుకంటే ఇది అథెంటిక్ సోర్స్, ఇది గవర్నమెంట్ యొక్క టెక్స్ట్ బుక్. ఇది మరొకటి ఏంటంటే సిలబస్లోని మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ మెన్షన్ చేశాడు. దీనికి సంబంధించి మన ఏపీ టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లేదు, కానీ 10th క్లాస్ ఎన్సీఆర్టీ బయాలజీ సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఈ మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కూడా ఉంది. నా దగ్గర ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అయితే ఉంది. ఓకేనా? మీరు ఇది నా టెస్ట్ సిరీస్ తీసుకున్న గ్రూప్లో నేను ఆల్రెడీ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఏపీ టెక్స్ట్ బుక్, బయాలజీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ పెట్టాను. 185 MB ఉంది. కనుక నేనేం చేస్తానంటే వాళ్ళకి ఇంకా ఎవరైనా మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. లేదంటే ఆ లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆ లింక్ ద్వారా ఆ టెక్స్ట్ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఒక పక్క తెలుగు ఉంటుంది, ఒక పక్క ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. ప్రాక్టీస్ బిట్స్ కూడా అందులో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఇంకా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అయితే మనకి 10th క్లాస్ ఎన్సీఆర్టీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఆల్మోస్ట్ ఒక 80%, 70 to 80% సిలబస్ ఈ విధంగా కవర్ అయిపోతుంది. ఇంకా తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎక్కడైతే మనకి సిలబస్లో మనం చదవాల్సిన అంశాలు ఉన్నాయో నేను ఇంకా దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఎప్పుడు మెటీరియల్ దొరికినా మీకు ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ద్వారా మనకు 5 చాప్టర్లు కవర్ అయిపోతుంది. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి పుస్తకం ఏం చదవాలని అంటున్నాను. మన జనరల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఎగ్జామ్లోని ఎక్కువ ఫోకస్ అంతా పర్యావరణం మీద అడుగుతుంటాడు. కనుక మీరు మార్కెట్లో విన్నర్స్ పబ్లికేషన్ ఉంటుంది, ఓన్లీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉంటుంది. నా దగ్గర చాలా పాత ఎడిషన్ ఉంది చూడండి, పర్యావరణం చూస్తే రాబోతుంది చూడండి. పాత, ఇది వెరీ ఓల్డ్ ఎడిషన్, ఇది 5th ఎడిషన్. లేటెస్ట్ ఎడిషన్స్ కూడా నాకు తెలిసి దీనికి సంబంధించి లేవు.
వీలైతే ఈ బుక్ ప్రిఫర్ చేయండి. చిన్నదే చూస్తారు కదా, చాలా షార్ట్ ఉంది. లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ పెట్టాను, మళ్ళీ పెడతాను. టెస్ట్ సిరీస్ తీసుకున్న గ్రూప్లో పెడతాను, టెలిగ్రామ్లో కూడా పెడతాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఆ పీడిఎఫ్ చదువుకుంటే సరిపోతుందండి. ప్రిలిమ్స్ వరకు అయితే 100% యూజ్ఫుల్ అనమాట. ఆ పీడిఎఫ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. తెలుగు మీడియం అభ్యర్థులు ఇది తీసుకోండి, ఓకేనా. చాలా బాగుంది బుక్. లేదంటే గ్రూప్ 2 మనం ఎవరైనా ప్రిపేర్ అయితే మీరు గ్రూప్ 2 చదివేటప్పుడు ఎన్విరాన్మెంట్ చదవంటారు, అదైనా ఫాలో అవ్వండి. లేదంటే నేను ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ, నేనే దగ్గరుండి ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి బిట్స్ ప్రిపేర్ చేస్తాను. ఎన్విరాన్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి సిలబస్లో ప్రతి అంశము కవర్ అయ్యేటట్టు కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని బిట్స్ అనేది నేనే ఫ్రేమ్ చేస్తున్నాను, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి 100% డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్కి కూడా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఆ విషయం అయితే మీరు వర్రీ అవ్వకండి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళైతే అందులో ఎటువంటి సందేహం పడక్కర్లేదు. ఎన్విరాన్మెంట్కి సంబంధించి జనరల్ సైన్స్ సంబంధించి 100% మనం హామీ ఇస్తాం, అందులో డౌట్ లేదండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ విధంగా జనరల్ సైన్స్ కవర్ చేసుకొని కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే ఆల్మోస్ట్ ఫిలిమ్స్ మన దగ్గరికి వెళ్ళిపోయినట్టు. మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా మీకు మరి ఫిలిమ్స్ డెడ్ ఈజీ అనమాట. సింపుల్ చెప్పాలంటే డెడ్ ఈజీ. టెస్ట్ నెంబర్ 6 నుంచి టెస్ట్ నెంబర్ 10 వరకు కూడా జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఈ 2 అంశాల మీదే మనం క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. నేను బిట్స్ ప్రిపేర్ చేసే ఫ్యాకల్టీకి ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని ఇచ్చేసి ఒక 10 days టైం తీసుకొని మంచిగా ప్రిపేర్ చేయమని చెప్పాను. అందుకే టెస్ట్ నెంబర్ 6 నుంచి స్టార్ట్ చేశాం, హరీ లేకుండా నీట్గా. మరొకటి, ఇప్పటికే చాలా మంది బీట్ ఆఫీసర్ సంబంధించి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదండి. మరీ చెప్తున్నాను చూడండి, నా మాటలు నోట్ చేసి పెట్టుకోండి. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చాక ఎక్కువ టైం అయితే ఉండదు. హర్రీగా చదివితే కనీసం మన బుర్రకు కూడా ఎక్కదు. ఇప్పటి నుంచే పీస్ఫుల్గా ఒక షెడ్యూల్ ప్రకారంగా చదువుకోండి. ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ నేను తయారు చేశాను, ఆ షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. కనుక టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. మన ఒంటి మీదకి యూనిఫామ్ పడాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి. చాలా కామెంట్స్ చూశాను, చాలా పాజిటివ్గా పెడుతున్నారు. ఇప్పటి నుంచే చాలా మంది టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నారు. ఇంకొంతమంది అయితే నోటిఫికేషన్ వచ్చాక చదువుదామని అంటున్నారు. ఇప్పటికే చాలా చేదు అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. వాటి నుంచి బయటికి రావాలంటే ఇమీడియట్గా బుక్స్ తీయండి, ఓకేనా. ఏదో ఒక ఎగ్జామ్కి యూజ్ అవుతుందండి. ఏదో ఒక ఎగ్జామ్కి కసితో పట్టుదలతో చదవడం స్టార్ట్ చేయండి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బొబ్బిల్లోని స్టడీ హాల్ అనేది పెట్టడం జరిగింది, అచీవర్స్ స్టడీ హాల్. దాదాపు ఒక 60 మంది చదువుకుంటున్నారు. ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నానంటే మా బొబ్బిలి, రామభద్రపురం, పార్వతీపురం విద్యార్థులు విజయనగరము, వైజాగ్ చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. నిన్నే ఒక విద్యార్థి నాకు ఫోన్ చేసి, సార్ మీరు స్టడీ హాల్ పెట్టినట్టు కూడా నాకు తెలీదు, రేపే వచ్చి జాయిన్ అవుతాను, ఎందుకంటే మాకు ఇక్కడ వైజాగ్లో రూమ్ తీసుకొని దాదాపు నెలకి 10,000 అవుతుందని చాలా మనీ సేవ్ చేసినట్లు అతను ఫీల్ అయ్యి నాకు ఇమీడియట్గా చెప్పారు. కానీ చాలా మందికి తెలీదు, మీరు ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు, మాకు తెలియట్లేదు అన్నారు. వైజాగ్, విజయనగరంలో ఎవరైనా మా ఏరియా విద్యార్థులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా చెప్పండి, ఓకేనా. ఎందుకంటే మనం హైదరాబాదు, వైజాగ్ వెళ్ళి ఉండాలంటే ఒక విద్యార్థికి నెలకి 10,000 ఈజీగా అయిపోతుంది. అదే మనం ఉంటున్న ఏరియాలోనే ఒక మంచి స్టడీ హాలు, ఫ్యాకల్టీ అందరూ అవైలబుల్గా ఉన్న ప్లేస్ ఉంటే మనం ఎక్కడికో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, ఓకే. FBOకి సంబంధించి రేపు టెస్ట్ 2 ఉంది, అంటే శనివారం రేపు మార్నింగ్ 10 o'clock ఉంటుంది. అందరూ హ్యాపీగా చదివి కూల్గా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.